నేను అడిగాను కూడా, క్లారిటీ ఉందా అందరికి? వాట్ ఈజ్ P4, వాట్ ఈజ్ మార్గదర్శి బంగారు కుటుంబం, ఈ క్లారిటీ ఉందా చాలా మంది? కానీ ఇప్పుడు ఆయన కూడా అడిగాను, స్టార్టింగ్ వరప్రసాద్ గారిని కూడా అడిగాను, క్లారిటీ ఉందా మీకు అని. సో ఎందుకు అనిపించింది మీకు అలాగా? నువ్వేం అర్థం చేసుకున్నావు సార్? అక్కడ చాలా మంది ఎమ్మెల్సీగా చాలా మంది ఏం చెప్తున్నారంటే P4 అంటే దాని మీనింగ్ తెలుగులో ఏం చెప్తున్నారంటే పేదవాళ్ళని ధనికులు చేయటం అనే పథకం అని చెప్తున్నారు. కానీ అక్కడ పీపుల్ అంటే పబ్లిక్ అంటే ఎవరు, ప్రైవేట్ అంటే ఎవరు, లేదంటే పీపుల్స్ అంటే ఎవరు, ఆ మూడు డెఫినేషన్ చాలామంది తెలుగులో తెలియలేదు సార్. ఓకే. ఎందుకంటే అంబాటి రాంబాబు గారు కూడా పెద్ద మేధావి సార్, మీకు తెలుసు లేదా? అంబాటి రాంబాబు గారు కూడా ఆయన డిబేట్లో మాట్లాడుతూ, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్. పబ్లిక్ అంటే పీపుల్సే కదా, మరి ఆ రెండు సపరేట్గా ఎందుకు రాసావు? ఇంత మేధాది నాకే అర్థం కావట్లేదు అని చెప్పి అంబాటి రాంబాబు కూడా మినిస్టర్ నీటిపారుదల శాఖ, భారీ నీటిదల పారు శాఖ మంత్రి చేసిన అంబాటి రాంబాబుకి కూడా దాని మీనింగ్ అర్థం కాలేదు సార్. పబ్లిక్ పీపుల్ ఒకటే అనుకుంటున్నారు సార్ ఇంకా. సో అలాంటి మేధావులకి వాళ్ళు మినిస్టర్లు ఇచ్చి ప్రెస్ మీట్ ముందు కూర్చోబెట్టడం జరిగింది సార్. రైట్. మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు ఏంటంటే సార్, అపోజిషన్ అంటే మీరు వైసీపీ ఒకటే కాదు సార్, కాంగ్రెస్ ఉంది సార్. మమ్మల్ని కూడా కొంచెం గుర్తించండి సార్ మీరు. అంటే అందరూ సహకరించాలన్నారు వరప్రసాద్. కాంగ్రెస్ పార్టీ గురించి సార్ మా వాయిస్ కూడా మీరు వినాలి సార్. వింటారు, చెప్పండి సార్. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా P4 అనేది అంటే అక్కడ ఏం పెట్టారంటే పూర్ టు రిచ్ అనే ఒక పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో, నాట్ పూర్ టు రిచ్, రిచ్ టు పూర్. లేదు సార్, పూర్ టు రిచ్ సార్, పేదవాళ్ళని పూర్ టు రిచ్ అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సార్. ఆ సూపర్ 6 భాగంగా ఇంత తొందరగా ఇంప్లిమెంట్ చేశారు సార్. దాన్ని మేము బ్లేమ్ చేయం సార్, ఎందుకంటే ఇప్పుడే అమలుపరిచారు కాబట్టి అందులో లోటుపోట్లు ఏమైనా ఉంటే మేము చెప్పగలం. అది వాళ్ళ టైం లిమిట్ 1 year, 2 years, 5 years అని కాల పరిమితి పెడతారు కాబట్టి ఆ తర్వాత ఎంతమంది సక్సెస్ అయ్యారు ఏంటని స్ట్రాటజీ అడుగుతాం కాబట్టి అప్పుడు మేము ప్రజల తరపున మేము క్వశ్చన్. మీరు అందులో బొక్కలెత్తడానికి, రంధ్రాన్వేషణ చేయడానికి అవకాశం లేదు. ఎందుకనంటే అక్కడ ప్రభుత్వ ధనం చేస్తున్నది కాదు అది. అంటే సమాజంలో ఎదిగిన వాళ్ళని, కాస్త ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళని, పేదల కుటుంబాన్ని దత్తత తీసుకోమని చెప్తున్నారు తప్ప నేను కాదనలేదు సార్. అంటే ఇది ఇందాక పెద్దలు మాణిక్యరావు గారు, ప్రసాద్ గారు చెప్తా, ఇది చాలా కాలం నాటి ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందిరాగాంధీకి చూస్తే ఇందిరాగాంధీ గారు స్లోగన్ ఏంటంటే గరీబీ హటావో అని చెప్పి ఆ రోజు ఆమె మొదలు పెట్టింది సార్. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన 3 స్లోగన్తో మొదలు పెట్టారు సార్. ఏంటంటే కూడు గుడ్డ గూడు అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొచ్చారు సార్. అలాగే వైఎస్ఆర్ గారు వచ్చే ప్రతి పేదవాడికి ఆరోగ్యం ఉందని చెప్పి ఆయన స్లోగన్ తీసుకున్నారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో జన్మభూమి రుణం తీర్చుకుందాం అని చెప్పి పెట్టారు. ఇప్పుడు మీరు అన్నట్టే కొంచెం అడ్వాన్స్డ్గా దాన్ని P4 కింద మార్చారు సార్. మేము ఒప్పుకోండి, ఎందుకంటే ఒకే రోజులో, ఒక నైట్లో కానీ, ఒక ప్రభుత్వంలో కానీ ఎవరు పేదల నుంచి ధనికులు కాదు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే ఒక బాధ్యత కలిగిన పార్టీగా మా తరపున మేము కొన్ని సలహాలు ప్రభుత్వానికి ఇవ్వగలం సార్. ఎందుకు ఇవ్వగలం అంటే వీళ్ళు సర్వే చేసేటప్పుడు, సర్వే గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం రీసెంట్గా ఈ P4 మీద ఇంప్లిమెంట్ చేసే ముందు సర్వేకి వెళ్ళింది సార్. సర్వేకి వెళ్ళినప్పుడు చాలామంది జనాలు భయపడ్డారు సార్. ఎందుకు భయపడ్డారంటే గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 32 రకాల సర్వేలు చేశారు సార్. సర్వే చేస్తే ఒక్కొక్క సర్వేస్కి ఒక్కొక్క పథకంలో ఇచ్చిపోయేది సార్. ప్రజలు భయపడ్డారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోయింది. సో ప్రజలు భయపడ్డారు. ప్రభుత్వం ఈ P4 ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తేడం మర్చిపోయింది సార్. ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఒక మాట చెప్పాలి, అమ్మ సర్వేకి మీకు ఇలా మీ ఇంటికి వస్తారు, మేము ఏ పథకాలు తీయం, మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు మేము ఉంటాం, మమ్మల్ని నమ్మొచ్చు అని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చుండాల్సింది సార్. అందులో ప్రభుత్వం అనేది ఫెయిల్ అయింది సార్. మొదటి పాయింట్ సార్. రెండో పాయింట్, నెక్స్ట్ ఇలా నాన్ అప్లికబిలిటీలో అంటే ఈ P4లోకి ఎవరు వస్తారు, ఎవరు రానే దాని కింద గవర్నమెంట్ కొన్ని డెఫినేషన్ ఇచ్చింది సార్. అందులో మొదటిగా ఏంటంటే సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే P4 కింద రారు అని చెప్పింది సార్. కాబట్టి పెద్దలు నేను సూచించేది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా 10,000కి, 15,000కి, 18,000కి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడ గవర్నమెంట్